హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చార్లీ. ఈరోజు మనం కంటెంట్ వచ్చేసి మన చార్లీ గడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంటాడు, నా గురించి ఎలా వెయిట్ చేస్తుంటాడు అనేది ఒక చిన్న క్లిప్గా తీసి పెట్టాను అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఫన్నీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ పెడితే నాకు ఎంతమంది చూస్తున్నారు, ఈ వీడియో ఎంతమంది వరకు రీచ్ అవుతుందని నాకు ఒక ఐడియా ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. ఓకేనా, ఇంకెందుకు మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో గైస్, మా హోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. 7 o'clock లేచిన తర్వాత స్టార్ట్ చేస్తారు బాత్రూమ్ తీసుకెళ్ళి బయటికి అని. సరేలే అని చెప్పి బాత్రూమ్ తీసుకెళ్ళి వచ్చేదాకా తిరుగుతూ ఉంటాడు. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మనం రెడీ అవుతాం కదా షాప్కి. మెల్లగా రెడీ అయ్యే టైం వరకు ఇంకా ఆడుతూ ఉంటాడు అనమాట. నాకు అలా ఆడుతూనే ఉంటాడు. చెప్పి మాట్లాడు తీసుకెళ్ళేదాకా అంతా అయ్యి వచ్చిన తర్వాత 7:30 నుంచి మధ్య గ్యాప్లో కొంచెం అటు ఇటు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అంతా అయిపోయిన తర్వాత 8 అవుద్ది, 10 అయ్యిద్ది. అప్పటికాలని షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతాను అనమాట. ఈ రెడీ అయ్యే టైంలో షాప్ కాడికి వస్తాను ఇంకా అని చెప్పి పట్టుకుని కూర్చుంటుంది. ఇంకా వినదు, ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించుకుంటూ షాప్ కాడికి వెళ్ళన్నాడు అని చెప్పి తీసుకెళ్ళు అని చెప్పి మీద ఎక్కేస్తుంది అనమాట. ఎక్కేసి రక్కేస్తూ ఉంటుంది. తీసుకెళ్ళి మనకు వీలు పడదు కదా సరేలే అని చెప్పేసి ఇంకా అలాగా కూర్చుని అలాగే 2-3 మాటలు అరిసావనుకో అలుగుతుంది అనమాట. అలిగి ఇలా కూర్చుంటుంది ముందు. మరి నువ్వు నన్ను ఇప్పుడు తిట్టావు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు అది అలిగింది మనము అది వినేదాకా, అంటే మనం దాంతో మంచిగా మాట్లాడి అక్కడ నుంచి కదిలేదాకా వినదనమాట. ఇంకా అలుగుద్ది. ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఎలాగ అలుగుతారో తీసుకెళ్ళను అనేసరికి అలుగుద్ది అనమాట. మాట్లాడమని చెప్తే కూడా మాట్లాడదు, ఇంక అట్లనే కూర్చుంటుంది. తీసుకెళ్తాడా లేదా అని కూర్చుంటుంది. కానీ మనకేమో తీసుకెళ్ళడానికి వీలవుదు. చూడండి అలాగే చేస్తూ ఉంటుంది. అరు చార్లీ తీసుకెళ్ళమని చెప్పి అరుస్తుంది అనమాట. తీసుకెళ్తావా లేదా ఇప్పుడు నన్ను? సర్లే అయిపోయింది కదా అని వెళ్ళి వచ్చేసిన తర్వాత వదిలేసి ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది షాప్కి వెళ్ళిపోయి ఆఫ్టర్ నైట్ వచ్చేటప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు నైట్ 9 అవుతుంది, షాప్ క్లోజ్ చేసి వస్తాను కదా. వచ్చే టైంలో నేను ఫోన్ మాట్లాడతాను అనమాట. ఇక్కడ జస్ట్ ఒక ఫోను వాయిస్ కాల్ వినగానే అలర్ట్ అవుద్ది అనమాట. అలర్ట్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. నేనేమో బయట, అదేమో ఇంట్లో ఎవరైనా వెయిట్ చేస్తారు లేదా ఐడియా లేదు, కానీ ఇది మాత్రం కన్ఫామ్గా వెయిట్ చేస్తారు. డోర్ కాడ కూర్చొని చూస్తూ ఉంటుంది. పిల్లలు ఉన్నాయి ఎవరున్నా సరే డోర్ కాడే ఉంటుంది. నాన్ స్టాప్ డోర్ కాడ ఉండి చూసి కిచెన్లోకి వెళ్ళి వెయిట్ చేస్తుంది. నాకు ఐడియా లేదు అది ఎలా చేస్తుందని. ఇంట్లో వీడియో తీయమంటే తీశారనమాట. నేను అక్కడ నుంచి వస్తున్నా, ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇది వెయిట్ చేస్తుంది నా గురించి. ఇంకా రాలేదని కిచెన్లోకి వెళ్ళి విండోలోంచి చూస్తుంది అనమాట, వస్తున్నాడా లేదా అని. ఇలా ఎలా ఉంటాయి డాగ్స్ అనేవి ఇంత క్లియర్గా ఈ వీడియోలో అర్థమవుతుంది మీకు చూస్తుంటే. చూడండి, అది వెయిట్ చేస్తూనే ఉంటుంది నా గురించి. నేను ఆల్రెడీ ఒక 9 o'clock బయలుదేరితే అక్కడ అది వచ్చే వరకు ఒక 1/2 hour కానీ 40 minutes కానీ వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట, ఎప్పుడు వస్తానా అని. వన్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత చూసింది అనుకో, ఏమైనా వెయిట్ చేస్తుంది లేదా ఐడియా లేదు, కానీ ఇప్పుడే ఇంటికి రాగానే వెయిట్ చేస్తుంది అనమాట. డోర్ తీసుకొని ఏమైనాక ఉంటాయి అక్క, ఏం చేయలేము మనం. డోర్ ముందు కూర్చుంటుంది. డోర్ ముందు ఎక్కేస్తారు. ఇంకా అది చెప్పాను కదా ప్రతిరోజు కొత్తనే. ఇది జస్ట్ చూసిందంటే ఇంకా ఆడుకుంటా 10 గంట సేపు సంతోషం. ఇంకా మళ్ళీ మీద ఎక్కడ లేని సంతోషం ఉంటే దానికి ఒక్కరోజు ప్రతిరోజు రియాక్ట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సంప్రదాయం. ఇంకో తాళం కావాలంటే తీసుకో. ఆ ప్రేమ మనం తట్టుకోలేదు. తిరుగుతుంది ఇంట్లో. తట్టుకునే ప్రేమ మీకు కూడా ఉంటే, మీకు ఎవరికైనా డాగ్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. ఇంకోసేపు డ్యాన్స్ చేయాలి ఇంకా దాంతోటి దుంకడమే. ఎందుకంటే డ్యాన్స్ చేసేదాకా ఎంజాయ్ చేయాలి దాన్ని చూసుకుంటాం మనం. చార్లీ ఆగు, ఇదైతే డ్యాన్స్. ఇంటికి వచ్చేసానని చెప్పి
చెలో డ్యాన్స్, స్వింగ్ డ్యాన్స్, జంప్ జంప్ జంప్, స్వింగ్ డ్యాన్స్. రోజులాగే ఉంటుంది కథ అంతా. ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు నైట్ కొద్దిసేపు డ్యాన్స్ చేయాలి. దాంతో డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత తినాలి. డ్యాన్స్ చేసి అలసిపోద్ది అనమాట. అలసిపోయిన తర్వాత గీరేసి రక్కిచ్చేసుకుని దాని చేత అయిపోయిన తర్వాత ఆ తర్వాత తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ వాష్రూమ్ వస్తుంది దానికి. నైట్ పడుకుని ముందు తీసుకెళ్ళాలి కదా. అలా ఇప్పుడు వాకింగ్ తీసుకెళ్తే కింద తిరిగి పరిగెట్టి తిరుగుద్ది అనమాట. అలాగే చిన్న పిల్లతో తిరిగేసి పడుకుంటుంది. ఓకే గైస్, ఇప్పుడైతే వీడియో అయితే చూసారు కదా. ఒకవేళ మీకు నచ్చిందంటే ఒక లైక్ వేసుకోండి. నేను నెక్స్ట్ టైం నుంచి కొంచెం లాంగ్ వీడియోస్కైనా ప్రిఫర్ చేస్తాను మీకు. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ షేర్. నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట మాత్రం కొట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్.